ఏం బావా ఇద్దరు రావడమా? రా కూర్చుందురా. ఏం చేస్తుంది మా చెల్లి? వంట చేస్తా ఉంది బావా, నీళ్ళు తెస్తాను, నువ్వు తాగుదు కూర్చో. మై మీ అన్నయ్య వచ్చినాడు, గో బావా నీళ్ళు తాగు. ఏం బాగా బిజీగా ఉన్నట్టుంది మా చెల్లి. అమ్మా అన్నా ఎప్పుడు వచ్చినావు? ఇంటికాడ వదిన పిల్లకాయలు బాగుండారా? నేను పిలిస్తే రాలేదు గాని అన్న గొంతిని గానీ పరిగెత్తా వచ్చింది చూడు. ఉండియా నువ్వా? మా అన్న ఎండ పడేసినట్టున్నాడు, కూల్ డ్రింక్ తెస్తా. బావా డబ్బు ఏమన్నా తెస్తానని చెప్పినావా? అంత హ్యాపీగా ఉండదు మీ చెల్లి. గుమ్మండి బామర్ది, మా చెల్లికి నేను అంటే అంత ఇష్టం. అబ్బా ఆహా అట్లా. ఏంది బావా బామ్మది ముచ్చట్లా? ఇదో అన్న నువ్వు కూల్ డ్రింక్ తాగు. ఏందమ్మా నువ్వా? మా అన్నయ్య నాకు 2 సవరాలు చైన్ తెచ్చా అన్నాడు. ఇటీ అన్నయ్య దీంతో తోకమేసి చూద్దామా? మోసగాళ్ళు ఎక్కువ అయిపోయినారా, దానికోసమే కొన్నా దీన్ని. అదే కథ, బంగారు చైన్కి అయినవటండ్రా నా తల్లి. నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నప్పుడే నాకు అర్థం అయిపోయింది. ఏం బాబు మీ చెల్లి ప్రేమ? గుమ్మండి బామర్ది, మా చెల్లికి నేను కాకపోతే ఇంకెవరు పెడతారా? అద్దో నాయన పో తీసుకోపో, ఇంకెందుకు చూసేది? ఆ గడపట బయట పోయి తీసుకోపో. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఉండు నీకు పాయసం చేసుకోవచ్చా? బావా ఈ రోజు నువ్వు కోరింది తినచ్చు తాగొచ్చు. నీ చెల్లి ఫుల్ పార్టీ ఇస్తుంది. ఈ రోజంతా నీ గురించి ఈదులో చెప్తానే ఉంటది. గుమ్మండి బామర్ది, మా చెల్లికి అన్నయ్య అంటే పిచ్చి ప్రేమ. అందుకే అట్లా అందరితో మా అన్నయ్యని చెప్పుకుంటా ఉంటది. అన్నా చెల్లెల అనుబంధం బా ఇది కథ కాదు జీవితం. అన్నయ్య నేను పాయసం చేస్తాను, తినేసే పోవాలి నువ్వు. బాబాయ్ తూకం ఎంతుందో, నేను పోయి పాయసం చేస్తాను. మా సౌరం తెచ్చినావు బావా, 1,00,000 అయిపోయి ఉంటదా? ఏందే సౌరమా? 2 సవర్లో కదా నేను తెమ్మనిందే. అమ్మా అది ఇంట్లో కొంచెం అవసరం పడిందమ్మా డబ్బులు. నెక్స్ట్ వచ్చినప్పుడు తీయిస్తాలే అమ్మా. రే పోరా నుంచి. చెల్లి కంటే ఇంట్లో అవసరాలు ఎక్కువైపోయినాయి నీకా? నీ అబ్బా ఎంత కష్టపడి తెచ్చుంటే వచ్చుంటది ఆ సౌరం చైనా. వాళ్ళ ఇంట్లో అవసరం లేకుండా మొత్తం నీకే పెట్టాలా దీన్ని? అబ్బా బావా ఆ చైన్ దీని కొద్దిగానా, ఇంక నువ్వు మా ఇంటికి రాబాక, దీనికి ఏం పెట్టబాక. ఇందా ఈ చైన్ తీసుకుని వెళ్ళిపో. యో నువ్వు బొమ్మనుండియా? మా అన్నయ్యని ఏమన్నానా? మా అన్నయ్యకి నాకు గొడవలు పెట్టేటట్టున్నావే. టీ చేయను. అన్నయ్య నువ్వు ఉండు, నాకు ఎంత బాధ ఉన్నా గానీ నీకు పాయసం చేసి పెడతా, తినేసిపోతూ. నేను వెళ్తానులే అమ్మా, కొంచెం అర్జెంట్ పని ఉందే. అబ్బా మా అన్నయ్య వెళ్ళిపోతున్నాడే. మై ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర.